అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏహెచ్ భారతి గారు రచించిన కనువిప్పు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గాఢ నిద్రలో ఉన్న రాఘవయ్యకి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. హఠాత్తుగా వేరే ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చి పడినట్టు అనిపించింది. చుట్టూ చూసుకున్నాడు. తన భార్య సుజాత పక్కనే నిద్రపోతూ ఉంది. రాఘవయ్యకి బాగా దాహంగా అనిపించి సుజాతను లేపుదాం అనుకుని కూడా ఆగిపోయాడు. పగలంతా బోలెడు పనులతో అలసిపోయిన సుజాత ముఖం నిద్రలో కూడా చాలా అలసటగానే ఉంది. రోజువారీ పనులకు తోడు పండగ. ఇంటికొచ్చిన అల్లుడికి మర్యాదలతోనే రోజంతా గడిచిపోతోంది సుజాతకి. రాఘవయ్యే లేచి నీళ్లు తాగుదామని గదిలో నుండి బయటకొచ్చాడు. ఫ్రిడ్జ్లో నుండి బాటిల్ తీసుకుని తాగుతుంటే అప్రయత్నంగా చెవులకి ఏవో మాటలు వినిపించాయి. తల తిప్పి చూస్తే గోడ గడియారం అప్పటికే ఒకటి చూపిస్తోంది. ఇంకా పిల్లలు నిద్రపోనట్టుగా ఉందే అనుకుంటూ మళ్లీ తన గదివైపు నడిచాడు. ఇంతలో కూతురు అల్లుడు గట్టిగా వాదులాడుకోవటం వినిపించటంతో రాఘవయ్య అడుగులు ముందుకు పడలేదు. వాళ్ల ఆంతరంగిక విషయాలు వినటం తప్పని తెలిసినా అల్లుడు ఎందుకు అంత గట్టిగా అరిచాడో అని రాఘవయ్యకి కంగారుగా అనిపించింది. మెదడు వెళ్లమని చెప్తున్నా మనసు కదలటం లేదు. ఒకేసారి బోలెడు ఆలోచనలు మనసు నిండా ముసిరాయి. పెళ్లయ్యే సంవత్సరం కూడా కాలేదు. ఎప్పుడు సంతోషంగా కనిపించే వీళ్లు ఎందుకిలా గొడవ పడుతున్నారో రాఘవయ్యకి అర్థం కాలేదు. అల్లుడు కిషోర్ కూడా నెమ్మదస్తుడే. ఎప్పుడూ గట్టిగా మాట్లాడటం కూడా వినలేదు తను. తప్పని తెలిసినా అలానే కదలకుండా నిలబడిపోయాడు. రమ కొంచెం గొంతు తగ్గించి మాట్లాడుతోంది. అమ్మా నాన్న నిద్రపోతున్నారు, కాస్త మెల్లగా మాట్లాడు అంటోంది. కిషోర్ మాత్రం వింటే వినని, మీ అమ్మ వాళ్ళు వింటారేమో, వాళ్ళేమైనా అనుకుంటారేమో అనే నీ బాధ. మా అమ్మ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకస్సలు పట్టదు. నేను రేపు మీ నాన్నకి చెప్తాను, ఆయనే నీకు బుద్ధొచ్చేలా చెప్తారు అంటున్నాడు. నేను నీ పరిస్థితిని అర్థం చేసుకుని నీతో నిలబడ్డాను కాబట్టే మన పెళ్లి జరిగింది. కాని నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు. పెట్టిన పెళ్లి ముహూర్తాన్ని నువ్వు 2 సార్లు మార్చినా, పెళ్లిని నెలలు నెలలు వాయిదా వేసినా నేనందరికీ నచ్చ చెప్పి ఒప్పించాను. నాన్న కోసం ఒప్పుకున్నాను. నీ వర్క్ ని, జాబ్ ని, డ్రీమ్స్ ని నేను అర్థం చేసుకున్నాను. కాని నీకు నా కెరీర్ అసలు విషయమే కాదు. నువ్విలా ప్రవర్తిస్తావని నేనస్సలు ఊహించలేదు అంది రమ. రమ బాధ తన మాటల్లోనే తెలుస్తోంది. తన మనసు బాగా గాయపడిందని రాఘవయ్యకి అర్థమైంది. కిషోర్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చెయ్యకపోతే మేం బ్రతకలేమా? నువ్వసలు రిజైన్ చెయ్యి, ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకో, అమ్మకి సాయం చెయ్యి. అసలు నువ్వు జాబ్ చేయటం అమ్మకిష్టం లేదు. నేనే పిల్లలు పుట్టే వరకు చేస్తావులే అని చెప్పి ఒప్పించాను. ఇంక చాలు, నువ్వు జాబ్ మానేసేయ్ అని చెప్పేశాడు. రమకి కోపం కట్టెలు తెంచుకుంది. నువ్వెవరు నన్ను జాబ్ మానే అని చెప్పటానికి? నేను కష్టపడి చదివింది నా కాళ్ల మీద నేను నిలబడాలని. నన్ను చదివించింది మా నాన్న, నువ్వు కాదు. నేను జాబ్ వదిలేసే సమస్య లేదు అని తేల్చి చెప్పేసింది. అంతా విన్న రాఘవయ్యకి కొంత అర్థమైంది, కొంత కాలేదు. ఎలాగూ రేపు రమ చెప్తుంది కదా, మొత్తం తెలుసుకుందాం అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాఘవయ్యకి ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు. రమ చదువులో చాలా చురుకైన పిల్ల. ఎప్పుడూ మంచి మార్కులే తెచ్చుకునేది. కష్టపడి చదివేది. చిన్ననాటి నుండే ఎంతో ఆలోచన ఉన్న పిల్ల. తన కూతురని చెప్పుకోవడం కాదుగాని మొత్తం తమ బంధువర్గంలో రమ అంత చక్కని పిల్ల లేదు. అలాంటి రమని ఈ అత్యవసర మార్కుల కిషోర్గాడు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. రమకు ఈ సంబంధం వచ్చినప్పుడే అందరూ అన్నారు, కిషోర్ రమకి సరితూగడు అని. రమ మాత్రం అలా అనుకోలేదు. రాఘవయ్య కూడా అలా ఆలోచించలేదు. కాని పెళ్లి ముహూర్తం 2సారి మార్చాలి అన్నప్పుడు రాఘవయ్య ఇష్టపడలేదు. కాని రమ అందరినీ ఒప్పించింది. కిషోర్కి ఇది మంచి అవకాశమని, తను కెరీర్లో ఎదుగుతాడని, అది ఇద్దరికీ మంచిదే కదా అని సర్ది చెప్పింది. ఇష్టం లేకపోయినా ఇక చేసేది ఏమీ లేక ఊరుకున్నారు అందరూ. కూతురు పెళ్లి ఘనంగా చేశాడు రాఘవయ్య. ఆనాటి నుండి ఈ రోజు వరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారని
రమ కోరుకున్న మనిషితో హాయిగా ఉందనే అనుకున్నాడు రాఘవయ్య. ఈరోజు జరిగింది తను ఎప్పుడూ ఊహించలేదు. మనసంతా గందరగోళంగా అయిపోతోంది రాఘవయ్యకి. సుజాతని లేపి మాట్లాడాలి అనుకుని కూడా మళ్లీ తమాయించుకున్నాడు. రేపంతా తెలుసుకొని ఆ కిషోర్కి బుద్ధి చెప్పాలి. తన కూతుర్ని ఇంత బాధ పెడతాడా? అంత లోకు కట్టి మాట్లాడతాడా? అసలు వీడితో రమ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమిటో అనుకుంటూ తెల్లవారే వరకు నిద్ర లేకుండా గడిపేశాడు. యథావిధిగా సూర్యోదయం. తర్వాతి పనులు జరిగిపోతున్నాయి. ఇంట్లో అందరూ వారి వారి పనుల్లో పడిపోయారు. రమ, కిషోర్ ఇద్దరూ అసలు ఏమీ జరగనట్టే ఉన్నారు. రాఘవయ్యకి ఏమీ అర్థం కాలేదు. అంతా సర్దుకుందేమో అనుకున్నాడు కాని ఎందుకో రమని చూస్తే అలా అనిపించటం లేదు. ఇక ఉండబట్టలేక సుజాతని పిలిచి రాత్రి జరిగిందంతా చెప్పి సుజాతని రమతో మాట్లాడమని, వాళ్ళిద్దరికీ అసలు గొడవ ఎందుకు జరుగుతుందో కనుక్కోమని చెప్పాడు. పెద్దగా స్పందించకుండా ఉన్న సుజాతని చూసి రాఘవయ్యకి ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి సుజాత, నేను చెప్పేది నీకు అర్థమవుతోందా? ఏమీ మాట్లాడమేమిటి అన్నాడు సుజాత వైపే చూస్తూ. సుజాత కొంచెం నిరుత్సాహంగా, ఇది వాళ్ల సొంత విషయం కదండి, మనం మాట్లాడటం అంత బాగోదేమో. కిషోర్కి ఇష్టం లేనప్పుడు రమ ఉద్యోగం చేయటం మంచిది కాదేమో అంది. రాఘవయ్యకి కాళ్ల కింద భూమి కంపించినట్టుగా అనిపించింది. సుజాతేనా ఇలా మాట్లాడుతోంది అనుకున్నాడు. రమ చదువు కోసం సుజాత ఎంత కష్టపడిందో, పట్టుదలగా నిలబడిందో రాఘవయ్యకి బాగా తెలుసు. అలాంటి సుజాత ఇంత సులువుగా ఎలా రాజీ పడిందో ఆయనకి తెలియటం లేదు. రాఘవయ్య కోపం కట్టెలు తెంచుకుంది. చూడు సుజాత, నిన్నగాక మొన్న వచ్చిన వాడి కోసం రమ తన జీవితాన్ని ధారపోయాలా? అసలు వాడు సరైనవాడైతే ఇలా చెయ్యమని చెప్పడు. అలాంటి మూర్ఖుడి కోసం నా కూతురు తన ఆనందాన్ని, కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని వదులుకొని వాడికి పని మనిషిలా పడి ఉండాలా? నేనొప్పుకోను. నువ్వొక్కసారి రమతో మాట్లాడి నాకు విషయం చెప్పు, నేను చూసుకుంటాను అన్నాడు. సుజాత తల ఊపి వెళ్ళిపోయింది. కాని రాఘవయ్యకి జరుగుతున్న విషయాలు చూస్తే ఉక్రోషం వచ్చేస్తోంది. కని పెంచి చదివించి ప్రాణంగా పెంచుకున్న తన బిడ్డ మీద భర్త పేరుతో ఎవడో ఇంత అజమాయిషీ చెయ్యటం, తాను ఏమీ చెయ్యలేని పరాయివాడ్లా అయిపోవటం రాఘవయ్యకి అస్సలు మింగుడు పట్టం లేదు. వంటగదిలో భోజనాలకి అన్నీ సిద్ధం చేస్తోంది రమ. సుజాత రమని చూస్తూ, ఏమ్మా ముఖం అలా ఉంది? ఒంట్లో బాగాలేదా? రాత్రి సరిగా నిద్రపట్టలేదా అంది యథాలాపంగా అడుగుతున్నట్టు. అదేమీ లేదమ్మా అంది ముక్తసరిగా రమ. కిషోరు నిన్ను బానే చూసుకుంటున్నాడా? నీకక్కడ ఏమీ ఇబ్బంది లేదు కదా? ఈసారి కాస్త సూటుగానే అడిగింది సుజాత. ఒక్కసారి తలెత్తి సుజాతని చూస్తూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది రమ. పర్లేదు చెప్పమ్మా, నీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా మేమున్నాం కదా అంది ప్రేమగా. రమ కంట్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, మనం ఎంత కష్టపడినా ఈ చదువులు ఉద్యోగాల పేరుతో ఇంటా బయట ఊడిగం చేసినా ఈ సమాజం మనకి ఎప్పటికీ విలువ ఇవ్వదమ్మా. ఎప్పుడూ మన జీవితం, మన నిర్ణయాలు వేరే ఎవరో చెప్పినట్టు జరుగుతూ ఉంటాయి. మనం వాటిని అనుసరిస్తూ పోవాల్సిందే తప్ప మన అభిప్రాయాలు, ఆలోచనలు, ఇష్టాలు ఎవరికీ అవసరం లేదు. మనం ఉన్నట్టే ఎదుటివాళ్లు ఉంటారు అనుకోవటం మన తప్పే. మన కోసం మనం బ్రతికే ధైర్యం మనకి లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరి చెప్పు చేతల్లో మన ఆత్మాభిమానం వదిలేసి బతకాల్సిందే అంది దిగులుగా. సుజాత వెంటనే రమ్య చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. అసలు ఏం జరిగింది వివరంగా చెప్పురమా అంటూ రమను కూర్చోబెట్టింది. నేను జర్మనీ వెళ్లటం కిషోర్కి ఇష్టం లేదమ్మా. ఏదో ఒక కారణం చెప్పి నన్ను జాబ్ మానేయమని గొడవ చేస్తున్నాడు. అత్తయ్యకి నేను జాబ్ చేయటం ఇష్టం లేదంట. నేను వచ్చే వారం మీటింగ్ కోసం చెన్నై వెళ్ళాలి. నన్ను వెళ్ళొద్దంటున్నాడు. ఈ మీటింగ్కి వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను జర్మనీ వెళ్లటం కుదరదు. నేను ఎంత చెప్పినా వినటం లేదు. అసలు జాబ్ వద్దు అంటున్నాడు అని విషయం చెప్పింది. మీ పెళ్లికి ముందే కిషోర్కి తెలుసు కదా నువ్వు జర్మనీ వెళ్లేది? మరి ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నాడు?
నేను నాన్నకి చెప్తాను, అంతా ఆయనే చూసుకుంటారు, నువ్వు బాధపడకు అని సర్ది చెప్పింది సుజాత. ఏం చెబుతావమ్మా నాన్నకి? నాన్న కూడా అంతే కదా. నిన్ను చదివిస్తానని తాతయ్యకి మాటిచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కాని తర్వాత ఏం చేశాడు? వీళ్ళందరూ ఒకటే, కుదిరినంత వరకు మంచి మాటలతో మోసం చేస్తారు. మనం మోసపోయి కూడా వీళ్ళని ప్రేమగా చూసుకోవాలని ఎలా కోరుకుంటారో అర్థం కాదు నాకు. మాటలకి చేతలకి అసలు పొంతనే ఉండదు. మనం కళ్ళు మూసుకొని మనసు చంపుకొని బ్రతకడమే గొప్ప బ్రతుకని మురిసిపోవాలి. వీళ్ళకి పని మనుషులు కావాలి, అది కూడా చదువుకున్న పని మనుషులు కావాలి. రోజులు మారాయి కాని ఏదీ మారలేదు, అంతా అలానే జరుగుతోంది. ఇలానే జరుగుతూ ఉంటుంది కూడా. సుజాత తలదించుకొని నిలబడింది. అతి కష్టం మీద నోరు తెరిచింది గాని నోటు నుండి మాట రాలేదు. తన మనసులో ఎక్కడో దాచిపెట్టుకున్న గాయం, పడిన బాధ అంతా కళ్ల ముందుకు వచ్చేసింది. రమకి ఏం చెప్పాలో, ఎలా అనునయించాలో తెలియలేదు. ఆయన నీ విషయంలో అలా చెయ్యరు రమా, నువ్వొకసారి మాట్లాడు అని మాత్రం చెప్పగలిగింది. అవునమ్మా, నాకు సాయం చేస్తారు నాన్న. ఎందుకంటే నేను కూతుర్ని, తన కన్న కూతుర్ని, అందుకు. ఆ రోజు నాన్నమ్మకు ఇష్టం లేదని నీ చదువుకి అడ్డు నిలిచారు. ఇక్కడ మంచి చెడులు తప్పొప్పులు ఏమీ లేవు. ఆ రోజు స్వార్థమే, ఈ రోజు స్వార్థమే. ఇన్ని సంవత్సరాల్లో నీ బాధ ఎప్పుడూ నాన్నకి కనిపించలేదు. అలాంటిది ఈ రోజు కిషోర్కి మంచి చెడు ఎలా చెప్తారు? చెప్పినా కిషోర్ ఎందుకు వింటాడు? నువ్వు ఇంటికి కోడలిగా ఎలా వచ్చావో ఆ ఇంట్లో నేను కూడా అంతే కదా. నొప్పి మనదైనప్పుడు మాత్రం విలువలు, హక్కులు, ప్రేమలు అన్నీ గుర్తొస్తాయి. నాకు తెలిసి నాన్నకి కిషోర్కి ఏ తేడా లేదు, ఇద్దరూ ఒకటే. నేను నాన్న సాయం తీసుకోవాలి అనుకోవటం లేదమ్మా. నేను నిర్ణయించుకున్నాను, నేను విడాకులు తీసుకుంటాను. ఈ రాజీ బ్రతుకు నా వల్ల కాదమ్మా. పెళ్ళంటే ఇద్దరు కలిసి బ్రతకాలి గాని ఒకరి సంతోషం కోసం ఇంకొకరి కలలు, సంతోషం దాచుకోకూడదు. నీకు ఉన్నంత ఓపిక నాకు లేదమ్మా. నీకు ఇది తప్పని అనిపిస్తే నన్ను క్షమించు అంటూ రమ సుజాతను హత్తుకుంది. సుజాత మొత్తం నీరైపోయింది. గది బయట నుండి అంతా వింటున్న రాఘవయ్యకి రమ ఒక్కో మాట ఒక్కో చెంపదెబ్బలా తగిలింది. రాయిలా అక్కడే నిలబడిపోయాడు. తను ఎన్ని సంవత్సరాలుగా తెలిసి కూడా తెలియనట్టు పెద్ద విషయాలు కానట్టుగా నటిస్తూ వచ్చిన తప్పులన్నీ కళ్ల ముందు కదిలాయి. తనకి అంతా తెలుసు. సుజాతకిచ్చిన మాట, తల్లి మాట విని తన స్వార్థం కోసం తిప్పిన మాట. ఆ రోజు సుజాత తండ్రి కూడా ఇలాగే ఎంతో క్షోభపడ్డాడు కాని కూతురి కాపురం కోసం నోరు మెదపలేదు. తల్లిలేని పిల్లని ఇంట్లో ఒక్కదాన్నే వదిలి నేను పనికి వెళ్ళిపోతున్నా. సుజాతకి చదువంటే చాలా ఇష్టం బాబు. మీరు పెళ్లి తర్వాత కూడా చదివిస్తాను అంటే పెళ్లి చేస్తాను. తన చదువు ఖర్చు నేనే చూసుకుంటాను అని పెళ్లికి ముందే చెప్పాడు రాఘవయ్య మామగారు. రాఘవయ్య చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. పెళ్లి జరిగాక నెమ్మదిగా అంతా మారింది. సుజాత అత్తగారు ఉచితంగా పనిచేసే పని మనిషిని వదులుకోలేక చదువు కుదరదు అంది. ఇప్పుడు చదివి ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళేలాలా అంటూ దెప్పి పొడిచింది. రాఘవయ్య అంతా చూస్తూ మౌనం వహించాడు. తల్లి చేసేది తప్పని తెలిసినా సుజాతని బలిచ్చేశాడు. మామగారు పడే బాధ, సుజాతలో ఉన్న వేదన అన్నీ రాఘవయ్యకి తెలుసు. తన కళ్ల ముందే సుజాత జీవం లేకుండా తిరుగుతున్నా, నవ్వు మర్చిపోయి పనిచేసే యంత్రంలా మారిపోయినా తను చలించలేదు. ఇది పేరు పెట్టని బానిసత్వం కాదా? రాఘవయ్య సిగ్గుపడ్డాడు, కన్నీరు కార్చాడు. కాని ఇప్పుడు తను ఏదీ మార్చలేడు. చెయ్యగలిగిన నాడు తనకి అవసరం అనిపించలేదు. ఇప్పుడు చెయ్యడానికి ఏమీ లేదు. రమా చెప్పిన ప్రతి మాట నిజం. మన మంచి చెడులన్నీ నీటి మీద రాతలు. అమ్మకి, అక్కకి, కూతురికి ఒక న్యాయం, భార్యకి మరో న్యాయం ఉండదు కదా. మన బంధనాలను బట్టి మన ఆలోచనలు, తప్పొప్పులు మారిపోతుంటే న్యాయాన్యాయాలు ఎక్కడ తెలుస్తాయి? తన తల్లికి సుజాత కోడలు కాకుండా కూతురైతే ఇలా చేస్తుందా? తల్లి మీద ప్రేమ ఉంటే భార్య జీవితం బలి చేయటం ఏ విధంగా న్యాయం? మనిషిని మనిషిలా చూడాలి, తప్పుని తప్పులానే చూడాలి. మనకి నచ్చిన వాళ్ళు చేసినంత మాత్రాన తప్పులు ఒప్పులు కావు. అలాంటి వాళ్ళని సమర్థించిన వాళ్ళు నేరస్తులు కాకపోరు.
తాను తన తల్లితో మాట్లాడి ఉండవచ్చు, సుజాతను చదివించుండొచ్చు, కానీ చెయ్యలేదు. ఇప్పుడు కిషోర్ని తప్పు పట్టడంలో అర్థం లేదు. 6 అడుగుల రాఘవయ్య సిగ్గుతో కుచించుకుపోయాడు, మరుగుజ్జైపోయాడు. సుజాత రమని తీసుకుని వంటగది నుండి బయటకొచ్చింది. రాఘవయ్యకి ఇప్పుడు సుజాత ముఖంలో అలసట కనిపించలేదు, బేలగా దీనంగానూ లేదు. తన కూతుర్ని సరిగా పెంచాను అనే గర్వం, తనకి ఆనాడు లేని ధైర్యం, ఆత్మవిశ్వాసం ఈరోజు తన కూతురికి ఉన్నాయన్న ఆనందం ఆమె కళ్లల్లో మెరుస్తోంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.